ఎటువంటి విజ్ఞుడైనా ప్రాజ్ఞుడైనా ఈ కామక్రోధములకు వశమైపోయినాడు అనంటే వాడి వల్ల అకార్యములు అనేవి జరుగుతాయి అనటంలో సందేహం లేదు. అందువల్ల భగవంతుడు అన్నాడు, నీ ఈ రెండింటికి దూరంగా ఉంటాయి ప్రయత్నం చేయరా నాయన. ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎలాగా? మనకు అనేక మందికి మనస్సులో ఉంది ఈ రెండింటికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి, కానీ వీలు కావటం లేదు. ఎందుకంటే మనకు ఆ వివేచన శక్తి అనే దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు, దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. శంకరుల వారు ఒక చోట చెప్పారు, నువ్వు అనవసరంగా ఈ కామానికి వశమై తప్పు పనులు చేస్తున్నావు, కానీ వాస్తవంగా అక్కడ ఏముంది కాస్త ఆలోచించు. నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇక్కడ ఏముందిరా నాయన, ఏముందిన దాంట్లో నువ్వు మోసపోతున్నావు, మోహం చెందుతున్నావు, దానివల్ల తప్పు చేస్తున్నావు.